క్రీస్తునందు ప్రేమైనటువంటి ఈ ప్రభు దినాన కూడి వచ్చిన సకల పరిశుద్ధులకును చిన్న బిడ్డలకును మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరికీ కూడా గతించిన ప్రభు దినం నుంచి ఈ ప్రభు దినం వరకు మనల్ని కాచి కాపాడి తన రెక్కల కింద భద్రపరిచి మన యొక్క జీవితంలో మరొక శ్రేష్టమైనటువంటి ఒక మంచి ఆదివారమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుని ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. ప్రార్థన. సకల ఆశీర్వాదకు కారణాభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు. గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో మరొక శ్రేష్టమైనటువంటి యొక్క ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవించుతారో అటు వారి మధ్య నేను ఉంటానని సెలవించిన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి చిన్న మందగా చిన్న గొర్రెలుగా నీ యొక్క పాద సన్నిధానంలో చేరి ఆయా ఆత్మతోను సత్యముతోనూ నిన్ను ఆరాధన చేయించు ఉంటుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. నేనున్నటువంటి యొక్క ప్రభు దినాన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవుల తండ్రి నీ యందు భయము భక్తి విశ్వాసము కలిగి నమ్మకం కలిగి ఆయా యొక్క కుమారులుగా కుమార్తెలుగా యొక్క లోకములో జీవిస్తున్నటువంటి వారు ఉదయం మొదలుకొని తండ్రి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా తండ్రి నీ యొక్క పాద సన్నిధానంలో చేరి నేను మయంపరుచుకుంటూ ఉంటుండగా అటు వారిలో మేమును చిన్న మందగా చిన్న గొర్రెలుగా నీ యొక్క సన్నిధానంలో చేరి ఆయా ఇప్పటి వరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా నిన్ను మయంపరుచుకుని ఉన్నాం. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ యొక్క వాక్యాన్ని మేము బోధించబోతూ ఉంటుండగా నిలవబడినటువంటి నేను నిరుక్త మాత్రుని తండ్రి, నీ బిడ్డలకును మాకును మా యొక్క జీవితాలకుని ఏ జీవపు మాటలు అవసరమై ఉంటూ ఉన్నాయో తండ్రి అవి బోధించడానికి నాకు సామర్థ్యాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో వినుచున్నటువంటి నీ బిడ్డల యొక్క హృదయాలను తెరిచి నీ మాటలు తండ్రి ఆ హృదయంలో దాచుకొని ఫలించి ఫలాభివృద్ధి చెందుటకు సహాయం చేయగలరని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క సంఘముగా ఆయన యొక్క శరీరములో అవయములుగా ఉండి దేవుని ఎల్లప్పుడూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ మనమందరం కూడా దేవుని ఆరాధించుకుని ఉన్నాం. అందుకని యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క వ్యక్తి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏ వ్యక్తి ఎలా జీవించారు దేవునిలో, ఈ లోకంలో ఉన్నప్పుడు మానవులు ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఆదివారం కూడా ఒక అంశాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనం పఠించాలా, ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి అంటే మానవునికి బ్రతకడానికి ఆహారము ఎంత అవసరమైంటూ ఉన్నదో ఈ లోకంలో క్రైస్తవులుగా నువ్వు బలంగా ఉండాలి అంటే, నువ్వు శక్తివంతురాలుగా ఉండాలి అంటే, మనము బలము కలిగి శక్తి కలిగి ఈ లోకంలో జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యం అనే ఆహారం కూడా మానవునికి అవసరమై ఉన్నది అని మనము తెలుసుకోవాలనుకున్నారా. అందుకని ఈ సమయంలో చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు ఉన్నది ప్రియులారా. ఎక్కడంట? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మొదటి వచనంలో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాకంటపరిచినందున వారు ఫ్రుగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళటకు ప్రయత్నం చేసింది కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఎవరికంట? అపోస్తలులైనటువంటి పౌలు గారిని తమ యొక్క జీవితంలో ఎన్నో ఆటుపోట్లు కలిగినటువంటి
ఆ యొక్క పౌలు గారు తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కలిగి ఆయనను తన సొంత రక్షకుడిగా అంగీకరించి, ఇదిగో ఈ లోకంలో దేవుడైనటువంటి వారు ఎవరూ లేరు కానీ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే నిజమైనటువంటి దేవుని యొక్క కుమారుడు, ఆయన ప్రభువు గారు క్రీస్తు గారి యొక్క లోకములో ఆయన పరలోకం నుండి వచ్చినటువంటి వారని ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు గుర్తెరిగి ఆయన సేవను చేయడానికి ప్రారంభించి ఉన్నాడు. ఆయన ఎక్కడికి వచ్చాడట? పౌలు ఎక్కడికి వచ్చాడు అంటే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడట? దేవుని యొక్క ఆసియా ప్రాంతానికి వెళ్ళాలనుకుంటూ ఉన్నాడు. అక్కడ అనేక మంది కూడా దేవుని తెలియనటువంటి వారు ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వినలేనటువంటి వారు ఉన్నారు, యేసు క్రీస్తు గురించి తెలియనటువంటి వారుగా ఆ యొక్క దేశంలో అనేక మంది ఉన్నారు. నేను యొక్క ఆసియా ప్రాంతానికి వెళ్ళి వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని కూడా క్రీస్తులోనికి నడిపించాలన్నటువంటి ఆ యొక్క ఆలోచన చేసి అపోస్తలుడైనటువంటి పౌలు గారు, తిమోతి, లూకా గారు, ఆ తర్వాత శీలా గారు వీరందరూ కలిసి ఆ యొక్క ఆసియా ప్రాంతానికి వెళ్ళాలనుకున్నారు. కానీ కొన్నిసార్లు ఏమైతుందన్న దేవుడు ఆటంకపరుస్తాడు. అయ్యా నీ యొక్క ప్రాంతం వెళ్ళకూడదు, అక్కడికి వెళితే నీవు అనేకమైనటువంటి శ్రమలు అనిపించగలుగుతావు. ఇదిగో నీవు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళకూడదు, నేను చెప్పే చోటుకు నీవు వెళ్ళాలా, నేను వెళ్ళిన చోటుకు మాత్రమే నీవు వెళ్ళాలా, అది నా యొక్క చిత్తము, నా యొక్క సంకల్పము కనుక దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము పౌలు వారి ఎలా ఉన్నదో మీరు తెలుసుకోలేక ఉంటూ ఉన్నారు పిల్లారా. అప్పుడు చూడండి కింద వచనంలో మనం చదువుకుంటే ఆయన 9వ వచనము, అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని అతని వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగెను. మనకు కూడా దర్శనాలు వస్తూ ఉంటాయి. ఆనాడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారికి అనగా క్రీస్తుకు శాతం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి 1వ సంవత్సరం నుంచి 100 సంవత్సరాల వరకు దేవుని యొక్క దర్శనాలు ఆడున్నటువంటి అపోస్తలులు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కొన్ని వాటి ఈ ప్రాంతంలో నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క మాటలు వారికి అవసరమై ఉంటూ ఉన్నవి ప్రియులారా. ఎందుకు? ఆనాడు యేసు క్రీస్తు గురించి సువార్త ప్రకటించేవారు కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఈనాడున్నట్టుగా అనేక వేల మంది, లక్షల మంది ప్రపంచమంతా కూడా దేవుని యొక్క సేవకులు ఆనాడు లేనట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కానీ కొద్ది మంది మాత్రమే అక్కడ ఉన్నారు కనుక వారు దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క దర్శనము వారికి ఆనాడున్నటువంటి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి వారిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు దేవుని దర్శనం వచ్చినది వారికి? చూడండి కింద వచనంలో, అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియా వచ్చి మాకు సహాయం చేయమని అతని వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని. చూశారా ఎందుకు ఆ యొక్క దర్శనం వచ్చిందట? వారు రాత్రి వేళ సమయంలో వారు త్రోయలో ఉంటుండగా ఆ దేవుడి యొక్క దర్శనం అపోస్తలుడైనటువంటి పౌలు గారికి వచ్చినది. ఏ దర్శనం వచ్చిందట? తాము పడుకున్నప్పుడు కలలో మాసిదోనియా దేశస్థుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మాకు సహాయం చేయ్యా, మేము బాధలలో ఉన్నాము, ఇబ్బందులలో ఉన్నాము, మాకు నీవు వచ్చి సహాయం చేయమని దర్శనంలో పౌలు గారికి తేటగా కనపడుతూ ఉన్నది. అప్పుడు అపోస్తలులు గుర్తించుకున్నారు. ఏమని? ఇదిగో మాసిదోనియా వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు, మాసిదోనియాకి వెళ్ళి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించాలని దేవుడు మా నుండి కోరుచున్నాడు, దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. అందుకే మేము ఆసియా వెళ్ళాలన్నా ఆసియా దేవుడు వెళ్ళనీయలేదు. ఈ మాసిదోనియా వచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నాకు ఈ విధంగా దర్శనం వచ్చినదని పౌలు గ్రహించినటువంటి వాడిగా ఉంటున్నారు. మనకు కూడా కొన్ని చోట్లకు కొన్ని గ్రామాలకి లేకపోతే కొన్ని దేశాలకు వెళ్ళాలని మనకు కూడా ఆశ ఉంటుంది. కానీ దేవుని యొక్క చిత్తము అలా ఉన్నదో లేదో అని
మనము దేవుని చిత్తానికి మనం చేయాలి. మనం అనుకుంటూ ఉంటాం, మంచి ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ దేవుడి యొక్క ఆలోచన వేరు, మానవుని యొక్క ఆలోచన వేరు. మన యొక్క తలంపులు వేరు, దేవుడి యొక్క తలంపులు వేరుగా ఉంటూ ఉన్నాయి. పౌలు గారి యొక్క ఆలోచన ఏంటిది? ఆసియా దేశానికి వెళ్ళి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించి వారిని కూడా క్రీస్తులోనికి నడిపించాలని అపోస్తలుడి పౌలు యొక్క ఆలోచన. కానీ దేవుడి యొక్క ఆలోచన ఏమిటి? నీవు ఆసియా వెళ్ళకూడదు, నీవు మాసిదోనియా వెళ్ళి దేవుడి యొక్క వాక్యాన్ని అక్కడ ప్రకటన చేసి అక్కడ నా కొరకు అనేక మంది అక్కడ దేవుడి ఉన్నారు అన్నది దేవుడి యొక్క చిత్తమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే పిల్లగా ఇప్పుడు వారు మాసిదోనియా ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. చూడండి, వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? 11వ వచనము. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడెక్కి తిన్నగా సుమిత్రాకును మరునాడు నేపలికిని అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమును 10 వృత్త పట్టణమును రోమీయుల ప్రవాస స్థానం అయి ఉన్నది. కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. దేనికి నివాసముట? ఆ యొక్క ఎక్కడో త్రోయలో ఉన్నటువంటి వారు త్రోయను విడిచి ఆ తర్వాత సముద్ర మార్గంలో పడవ ప్రయాణములో వారు ఎక్కడికి వెళ్ళారంట? ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి ఫిలిప్పీ పట్టణానికి వారు వచ్చి ఉన్నారు. ఈనాడు మనం ఒకసారి నుంచి ఒకసారికి వెళ్ళాలంటే ఎలాంటి ప్రయాణాలు ఉన్నాయి? బస్సు మార్గంలో వెళ్తూ ఉన్నాం, లారీలలో వెళ్తూ ఉన్నాం, లేకపోతే కార్లలో వెళ్తూ ఉన్నాం, లేకపోతే బైకుల మీద వెళ్తూ ఉన్నాం, ఇంకా దూర ప్రాంతం అయితే ట్రైన్లలో వెళ్తూ ఉన్నాం, ఇంకా కొన్ని వేల కిలోమీటర్లు ఉంటే విమానాలలో హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ ఆనాడు ఎలా ప్రయాణం చేసేవారు? వాళ్ళు ఏమీ లేదు ప్రియులారా. ఎంతసేపటికి వారు నడక మార్గం అనగా నడుచుకుంటూ వెళ్ళాలా, లేకపోతే సముద్ర మార్గంలో వెళ్ళాలి అంటే దోణులు పడవల ద్వారా వారు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారిగా వారు ఉంటూ ఉన్నారు. అంటే సముద్రంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. అలల ద్వారా కొట్టుకొని పోతే వారి యొక్క ప్రాణానికే ప్రమాదం కలిగి ఉన్నది. కానీ ఏదో తెలియనటువంటి దేశానికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఆదరించేవారు ఉన్నారా, మమ్మల్ని చూసేవారు ఉన్నారని ఇవన్నీ కూడా వారు ఆలోచన చేయలేదు. ఎందుకు? మేము ప్రభువుని కలిగి ఉన్నాము, ప్రభువు యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మేము వెళ్తూ ఉన్నాము, ప్రభువు మాకు సహాయకుగా ఉంటూ ఉన్నాడు. మేము ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రదేశానికి వెళ్ళాలో, అక్కడ మాకేమేమి కలిగినాయో, మాకు ఎలా ఆహారం అందించాలన్నది ఆ పరమందున్నటువంటి దేవుని యొక్క చిత్తమైనది. మా సొంత ఆలోచన లేవు అని చెప్పేసి పౌలు ఈ ఫిలిప్పీ పట్టణానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళారా తెలియనటువంటి గ్రామాలకు వెళ్తే, తెలియనటువంటి దేశానికి వెళ్తే ఎవరు ఆదరించగలరు? ఎవరు మమ్మల్ని చూస్తారు? ఎవరు చేర్చుకుంటారు? ఎవరు కూడా చేర్చుకోలేరు. ఎందుకు? తెలియనటువంటి వారిని చేర్చుకుంటే వారి ద్వారా ఏదైనా ప్రమాదం కలిగి ఉండొచ్చు. లేకపోతే తెలియనటువంటి వారిని మన యొక్క ఇంటిలోనికి ఆహ్వానించుకుంటే ఏదైనా చెడు జరగవచ్చు అన్నటువంటి ఆలోచనలు ఆనాడు కలిగినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక గొప్ప స్త్రీ వారిని ఆహ్వానిస్తూ ఉన్నది. నిజంగా బైబిల్లో స్త్రీల గురించి చాలా గొప్పగా దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని వినేది వారే, దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేది వారే, దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని దేవుని యొక్క మాటను ఆలకించేది వారే, విన్నటువంటి యొక్క వాక్యాన్ని తమ యొక్క కుమారులకు కుమార్తెలకు నేర్పించినది అటువంటి స్త్రీలుగా ఉంటూ ఉన్నారు. అలాగనే స్త్రీ యొక్క నడవడికను చూసి తమ యొక్క భర్తల సైతం కూడా మారినటువంటి వారు అనేక మంది కూడా బైబిల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉన్నది. ఎవరు ఆ స్త్రీ అంటే లూదియా అనేటువంటి స్త్రీ మనకు కనిపిస్తూ ఉన్నది. చూసారా? ఆ పట్టణంలో ఎన్ని కుటుంబాలు ఉండవచ్చు, ఆ కుటుంబంలో ఎంతమంది పురుషులు ఉండవచ్చు, ఎంతమంది స్త్రీలు ఉండవచ్చు, కానీ ఎవరు కూడా దేవుని శాపలుగా ఉన్నటువంటి వీరిని చేర్చుకోలేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరు ఏం చేశారో చూడండి. ఆ కింద వచనంలో మనము చదువుకుంటే 11వ వచనం చదువుకుందాం. చూడండి అమ్మా.
అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఎక్కడికి వచ్చారంట? అయ్యలారా, ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరుగుతూ ఉన్నది? మేము దేవుని యొక్క సేవకులము, ప్రభు పని మీద వచ్చి ఉన్నాము. ఈ పట్టణంలో మాకు ఎవరు కూడా తెలిసినటువంటి వారు లేరు. ఇక్కడ దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అక్కడ ఉన్నటువంటి గ్రీకు ప్రజలు, యూదులు వారిని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోగిలు వారు అంటూ ఉన్నారు, అయ్యా ఇదిగో ఈ ప్రాంతంలో మందిరం అనేది లేదు. ఈ ప్రాంతంలో దేవుని నమ్ముకున్నటువంటి వారు కేవలం 10 మంది ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారు అంటే ఇదిగో నది తీరమున కూర్చొని వారు ఆదివారం విశ్రాంతి దినం వస్తుందంటే వారు ఆ నది తీరంలో కూర్చొని అక్కడ దేవుణ్ణి ఆరాధించేవారు కొంతమందిని మేము కనిపెట్టాము. వారు ఆ నది తీరంలో కూర్చొని ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళమని అపోస్తలుడైనటువంటి పౌలు గారికి అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినారు. మీరు నిజంగా ఇక్కడ ఎవరు లేరంట? దేవుని యొక్క సంఘము లేదు, దేవుని యొక్క మందిరము లేదు. కేవలం 10 మంది మాత్రమే ఉండి వారికి మందిరము లేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క సముద్ర మార్గంలో ఉన్నటువంటి నది తీరాన కూర్చొని వారు దేవుణ్ణి ఆరాధించడానికి వారికి ఇష్టలో కూర్చున్నారు. ఈనాడు మనకు మంచి చర్చిలు ఉన్నాయి, మనం కూర్చోవడానికి మంచి ఫ్యాన్లు ఉన్నాయి, మంచి చాపలు ఉన్నాయి. మనము మరి కూర్చోలేకపోతే మంచి కుర్చీలు దేవుడు అనుగ్రహించినాడు. కానీ ఆనాడు ఉన్నటువంటి వారికి ఏమి లేవంట? ఇవన్నీ కూడా వారికి లేవు. ప్రియులారా, దేవుని ఆరాధించాలంటే ఆ ఫిలిప్పీ పట్టణంలో అన్యులు ఎక్కువగా ఉన్నారు కనుక వారు ఒప్పుకుంటారు, ఒప్పుకోలేరు అని చెప్పేసి అక్కడ దేవునికి మందిరం అనేది కూడా లేదు. కానీ వారి యొక్క విశ్వాసాన్ని ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా ఇదిగో సముద్రంలో దగ్గర ఉన్నటువంటి ఒక నది తీరాన ఇసుక మీద కూర్చొని వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. చూసారా, వారికి ఎట్టి విశ్వాసం ఉండదు, ఎట్టి దేవుడు అంటే భయం ఉండదు, ఎట్టి భక్తి ఉండదు. ఇదిగో ఈరోజు ప్రభు దినము, నా దేవుడిని నేను ఆరాధించడానికి అనుకోయినటువంటి స్థలము ఆ యొక్క నది తీరాన ఉన్నది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నది తీరాన వారు కూర్చొని దేవుని మహిమపరుస్తున్నటువంటి కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు. అట్టి స్త్రీలలో ఎవరున్నారు? లూదియా అనేటువంటి స్త్రీ ఉన్నది. అందుకని ఇక్కడ ఏమున్నదో చూడండి అక్కడ ఉన్నది. అప్పుడు లూదియా దైవభక్తి యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ధూమ్రవర్ణ చూర్ణమునము తొలితైన పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఏం చేశాడంటే దేవుడు అక్కడ అపోస్తలుడైన పౌలు, సీలలు, తిమోతి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఈ లూదియా అనే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నది. ప్రియులారా, అమ్మ మందిరానికి వెళ్ళేది ఎందుకు? మంది దేవుడి యొక్క సంధ్యానికి ఎందుకు వెళ్తాము? దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుడి యొక్క ఆరాధనలో పాల్గొనడానికి, దేవుడిని స్తుతించడానికి, దేవుడిని ఆరాధించడానికి, మన హృదయానుసారంగా దేవుడి యొక్క సన్నిధానంలో మనం ఉండటానికి దేవుడి యొక్క మందిరానికి వెళ్తాం. ప్రియులారా, అలాగే యొక్క లూదియా అనేటువంటి స్త్రీ దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చూడండి ఏముండదో, రోమిలకు రాసినటువంటి పత్రిక 10:15 ఉన్నది చూడండి. కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించి ఆత్మ వలన కలుగును. ఏం చేయాలట? దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. మనము వెళ్ళినటువంటి వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రపరచుకోవాలా. వెళ్ళినటువంటి వాక్యము ఈ చెవిలో నుంచి విని ఈ చెవిలో వెళ్ళేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఆ వాక్యము ఏం చేస్తుందంట? మనల్ని కాపాడుతూ ఉన్నది. దేవుని యొక్క మాటలు మనల్ని సజీవుల లెక్కలో చేర్చుతూ ఉన్నది. దేవుని యొక్క మాటలు వింటే మన యొక్క జీవితాన్ని బాగు చేస్తూ ఉన్నది. దేవుని యొక్క మాటలు మనం విన్నట్టయితే మనము నరకానికి వెళ్ళకుండా
లేకుండా చేస్తూ ఉన్నది. దేవుని యొక్క మాటలు వింటే మన యొక్క కుటుంబాలను ఆశీర్వదించబడతాయన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని. అందుకే యొక్క లూదియా స్త్రీ ఏం చేస్తూ ఉన్నదంట? దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నది. ఆ మాటలు ఎప్పుడైతే వింటూ ఉన్నదో పరలోకం ముందు ఉన్నటువంటి ప్రభువు ఆమె యొక్క హృదయాన్ని తెచ్చినాడు. ప్రియులారా, చూసారా? నేను ఆ హృదయం తెరవబడాలంటే, రాతి గుండెలో నుంచి మాంసం గుండెలు దేవుడు ఇవ్వాలంటే, ఈ కఠినమైనటువంటి హృదయములు దేవుని యొక్క వాక్యము ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాటలు మనము వినేవారిగా ఉండాలంటే. వాక్యం వినకపోతే మనకు ఆశీర్వాదాలు వస్తాయా? వాక్యము వినకపోతే దేవుడు అంటే తెలుస్తూ ఉన్నదా? వాక్యము వినకపోతే యేసుక్రీస్తు ఎందుకు యొక్క లోకానికి వచ్చాడో మనకు అర్థమవుతూ ఉన్నదా? వాక్యము వినకపోతే మనం ఆయన బిడ్డలమే కావాలన్నటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నదంట? లూదియా అనేటువంటి స్త్రీ, ఈమె గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అంటూ ఉన్నది. ఈమెకు దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి, దేవుడి యొక్క విశ్వాసం కలిగినది. ఇదిగో నా దేవుడిని ఆరాధించాలని ఈ నది తీరంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఈమె కూడా ఒకటిగా ఉంటూ ఉన్నది. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమె యొక్క హృదయాన్ని దేవుడు తెలుసు. చూసారా? దేవుడిని నమ్ముకుంటే, దేవుడి యొక్క భయము భక్తి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఎన్ని మేలులు నీకు నాకు జరుగుతాయో మనం ఆలోచించాలి ప్రియులారా. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగించుట తెలివికి మూలము. ఎందుకంట? యెహోవాయందు భయము భక్తి కలిగి ఉంటే అది దేనికి మూలమంట? తెలివికి మూలము. ప్రియులారా, నీవు దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క భయము భక్తి విశ్వాసం కలిగి ఉంటే నీకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నారు. ఒకనొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలు రాజ్య పరిపాలన చేయడానికి ఎవరికి జ్ఞానం అవసరమై ఉన్నది? సొలొమోనుకు జ్ఞానం అవసరమై ఉన్నది. ప్రియులారా, అప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో కూడి, అయ్యా, ఇంతమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద నేను రాజుగా ఉండి వారికి న్యాయ విధులను తీర్చాలి అంటే దానికి నాకు ఏం కావాలన్నాడు? నాకు జ్ఞానాన్ని ఇవ్వమని సొలొమోను అడిగినాడు. ప్రియులారా, అప్పుడు దేవుడు ఏం చేశాడు? సొలొమోనుకు జ్ఞానాన్ని అనుగ్రహించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే యొక్క లూదియా స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీకి ఏమిచ్చి ఉన్నాడు? అందుకనే చూడండి, 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఎవరంట? మూర్ఖులు, దుష్టులు, దేవుని ఎరగినటువంటి వారు, దేవుని సన్నిధానానికి రాలేనటువంటి వారికి దేవుని యొక్క జ్ఞానం అర్థము కాదు, దేవుని యొక్క భయం కలిగి ఉండాలని అర్థం కాదు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, మూర్ఖులు జ్ఞానములను చూడండి ఉపదేశమును తిరస్కరించుదురు. ఎవరైతే దేవుని అంటే తెలియనటువంటి వారు ఉన్నారు వారు ఏం చేస్తారంట? మూర్ఖులుగా ఉంటారు. అందుకనే దేవుడు అంటాడు, దుష్టులకు ఈ తరం వారికి మీరు వేరే రక్షణ పొందమంటారు. అంటే ఈ తరం వారు దుష్టులుగా ఉన్నారు, దేవుడు అంటే తెలియనటువంటి వారు ఉన్నారు, దేవుని యొక్క భయభక్తులు కలిగి లేకుండా ఉన్నారు. కనుక ఈ తరం వారికి నువ్వు వేరైపోయి రక్షణ పొందమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ఫిలిప్పీ పట్టణంలో సమాజ మందిరం లేకపోయినా, దేవుడి యొక్క మందిరం లేకపోయినా, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఇదిగో నది తీరంలో కూర్చొని దేవుడి యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉన్నారు. ఎంతమంది అయినా కావచ్చు, ఇద్దరమైన ముగ్గురమైన దేవుని యొక్క మందిరంలో కూర్చొని ఆయన యొక్క నామంలో ప్రార్థన చేసుకుంటూ, ఆయన స్తుతించుకుంటూ, ఆయన వేడుకుంటూ, ఆయన యొక్క మందిరంలో మనం భయము భక్తి విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకని ఇంకా ఏం చేస్తున్నా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే
ఎన్ని మేలులు దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి నాతో పాటు 145వ కీర్తన 18 నుంచి మనం చదువుకున్నాం. చూడండి ఒకసారి 145వ కీర్తన 18వ వచనము. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎవరికట? ఎవరైతే ప్రార్థన ద్వారా దేవుడికి మొరపెడుతూ ఉన్నారో, ఎవరైతే తన సొంత రక్షకుడిగా దేవుణ్ణి అంగీకరించి ఉన్నారో, అందుకనే దేవుడు ఏమన్నాడట? తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు ఎలా ఉన్నాడట? సమీపముగా ఉన్నాడు. ప్రియులారా, అంటే దగ్గరగా ఉన్నాడు. నా బిడ్డలు నా సన్నిధిలో ఉన్నారు. దేవుడు నా యొక్క బిడ్డలు నా దగ్గరికి వస్తూ ఉన్నారు. నాకు మెరపెడుతూ, నాకు ప్రార్థన చేస్తూ, నన్ను ఆరాధిస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనకు సమీపముగా ఉన్నాడు. అందుకనే దేవుడి యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది, ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూసారా, ఆయన సమీపముగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి వీరి మధ్య కూడా దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవుడు వారి దగ్గర ఉన్నాడు. వారి యొక్క హృదయాన్ని తెచ్చేవాడిగా దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఏమంటూ ఉన్నాడో చూడండి, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తీర్చును, నెరవేర్చును. ఎవరు? దేవుడి యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి ఎవరైతే ఉంటారో వారి మనసులో ఉన్నటువంటి కోరికలు దేవుడు తీరుస్తాడు. నీకేం కావాలన్నా, ఏది చేయాలన్నా ప్రభు అయినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాలా. మన యొక్క కుటుంబంలో ఏది అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని దేవుడికి మనం తెలిపేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన యందు భయభక్తుల వారిని ఎడల ఏం చేస్తున్నంత వారి యొక్క కోరికను ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తనను ప్రేమించు వారందరినీ కాపాడును. చూసారా, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కోరికలు నెరవేర్చేవాడిగా ఉన్నాడు. అలాగనే ఇదిగో సాతాను యొక్క ఆలోచన నుంచి, శత్రువుల నుంచి ఆయన రక్షించేవాడిగా దేవుడు ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అందుకనే ఈ జీవితాన్ని మనం ఏం చేయాలి అంటే, ఈ యూదియా స్త్రీ ఎలాగైతే దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి ఉన్నదో మనము కూడా అలాగనే ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈనాడు దేవుడంటే భయం ఉన్నదా? దేవుడంటే భక్తి కలిగి ఉన్నామా? దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉన్నామా? దేవుని యొక్క ఆలోచనల ప్రకారం మనము జీవిస్తూ ఉన్నామా అని మనము ప్రశ్న వేసుకునే వారిగా ఉండాలా ప్రియులారా. మరి మనం అలా ఉండక మరి నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా నామకార్థమైనటువంటి భక్తి కలిగి ఉన్నామా అని మనమందరం కూడా ఆలోచన కలిగి ఉన్నామని మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. కానీ యూదియా స్త్రీ ఎలా ఉన్నదంట? వారు చెప్పుతున్నటువంటి వాక్యాన్ని వినే స్త్రీగా ఉన్నది. దేవుడంటే భయం కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. దేవుడంటే భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. ఎక్కడో నుండి వచ్చినటువంటి వారిని తన ఇంటిలోకి ఆహ్వానించే ఒక గొప్ప మనసున్నటువంటి స్త్రీగా ఈ యొక్క యూదియా స్త్రీ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియులారా చూడండి, ఇంకా మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. చూసారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఇస్తానంటూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబాన్ని రక్షిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తానంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చూడండి దేనికంట బహు ధైర్యము పుట్టిస్తుంది. అంటే మనకు శ్రమలు వస్తే కృంగిపోతాం. అనారోగ్యం కలిగి ఉంటే మనం కృంగిపోయేవాడిగా ఉంటూ ఉన్నాం. శత్రువులు మన మీద దాడి చేస్తే మనము బెదిరిపోయేవాడిగా ఉంటూ ఉన్నాం. మనము బలహీనులు కనుక
మనకు ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించే వాడిగా ఉన్నాం. అయితే మనకు ధైర్యం కలిగి ఉండాలంటే, మనకు ధైర్యంగా యొక్క లోకంలో జీవించాలి అంటే దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి దేవుని ఎదుట ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు చదివిస్తుంది. అందుకని తిరిగి లూదియా స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నదంట చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాం. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ నిలిచుండెను. ఆమె ధూమ్రవర్ణ చూర్ణమునము తొందర పట్టణస్త్రాలు ప్రభు ఆమె హృదయము తెరచును కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముచ్చెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందినప్పుడు చూసారా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అన్నదో వెళ్ళినటువంటి యొక్క స్త్రీ ఏం చేసిందంట, వెళ్ళి తన భర్తకు చెప్పినది, ప్రియులారా, ఎక్కడో నుండి మన యొక్క పట్టణానికి వచ్చినటువంటి వారు దేవుని గురించి చెబుతూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గురించి చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను మాకు బోధించాడు. ఎందుకు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చాడు, తన యొక్క ప్రాణాన్ని మన కొరకు ఎందుకు సమర్పించాడు, ఆ కలువరిగిరిలో ఎందుకు తన యొక్క రక్తాన్ని చిందించినాడు, వారు వచ్చి క్రీస్తు యొక్క సువార్తను మాకు బోధించాలని తమ భర్తకు, తమ యొక్క పిల్లలకు చెప్పి ఒప్పించి ఏం చేసిందంట, ఆ క్షణమందే ఆమెను ఆమె ఇంటి వారు బాప్తిసము పొందినారు. బాప్తిసం పొందడం అంటే క్రీస్తులో రక్షింపబడుతుంది. అందుకనే మార్కు సువార్త 16వ వచనంలో మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తును ఎందుకు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యొక్క అడుగుదారులలో నడుస్తారో, ఎవరైతే ఆయన యొక్క రక్తంలో కలగబడతారో వారందరినీ కూడా దేవుడు రక్షించే వారిగా ఉంటూ ఉన్నారు. అలాగే యొక్క లూదియా స్త్రీ కూడా దేవుడు అంటే భయం కలిగి ఉన్నది, భక్తి కలిగి ఉన్నది, దేవుని యొక్క వాక్యం ఉన్నది, రెండోటువంటి వాక్యాన్ని తమ హృదయంలో భద్రపరుచుకున్నది. ఆ హృదయంలో నుంచి తమ పిల్లలకు నేర్పించింది, తమ భర్తను కూడా చెప్పినది. వారందరూ కలిసి బాప్తిసము పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు మారు మనసు పొందలేదా, ఇంకా నువ్వు దేవుళ్ళలోనికి రాకపోతే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి లూదియా స్త్రీ వలె మన యొక్క కుటుంబం ఆశీర్వదించబడాలంటే, లూదియా వలె మనం కూడా ఉండాలి అంటే దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి యొక్క లోకంలో జీవించాలని చెప్పేసి వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మార్గంలో నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపికతో మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నారు. ప్రియులారా, సమయం ఇప్పటికే 12:40 ఉన్నది కనుక ప్రార్థన చేసుకుని తిరిగి ఆరాధన కార్యక్రమంలోకి మనమందరం కూడా వద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు, గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మరొక జీవితంలో తండ్రి, మరొక శ్రేష్టమైనటువంటి ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు తండ్రి.